వెల్కమ్ టు టేస్టీ బైట్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ మసాలా. పొయ్యి మీద కడాయి పెట్టి ఒక చెంచా పచ్చిశనగపప్పు, ఒక చెంచా మినపప్పు, ఒక చెంచా పల్లీలు, 7-8 కొబ్బరి ముక్కలు చిన్నవి, ఒక చెంచా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 5-6 జీడిపప్పులు, ఒక చెంచా నువ్వులు, 7-8 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు వేసి దోరగా వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచా పసుపు, ఒక రెమ్మ చింతపండు గుజ్జు తీసి పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ గుత్తి వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో నూనె వేసి కట్ చేసుకున్న వంకాయలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో పోపు గింజలు, కరివేపాకు, పక్కన పెట్టిన పేస్టు, కొద్దిగా నీరు పోసి పక్కన పెట్టిన వంకాయలను వేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.